చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఇప్పటికీ జైన మత ఆనవాళ్ళు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మనకు నిదర్శనంగా ఈ శిలా రూపాలు ఒక 2, 3 ఈ ఆలయంలో ఉన్నాయి. సో వాటిల్లో ఒకటి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ జైన మతానికి సంబంధించిన ఈ శిలా ఫలకాలని కూడా ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా వాటిని ఏమాత్రం చెక్కు చెదర్చకుండా ఎట్లా ఉన్నాయో అదే రీతిలో ఉంచి నిత్యం వీటికి కూడా, ఈ విగ్రహాలకి కూడా, ఈ ప్రతిమలకి కూడా పూజలు, ధూపదీప నైవేద్యాలు చేస్తున్న పరిస్థితి. ఇది శివపార్వతుల క్షేత్రం అయినప్పటికీ కూడా మనకు జైనుల కాలం నాటి ఆలయం ఇది అని చెప్పడానికి ఈ శిలారూపాలు మాత్రం నిదర్శనంగా మనకి ఇక్కడ నిలుస్తున్నాయి. శివశక్తి క్షేత్రంగా పిలిచే ఈ ఎల్లకొండ గుట్ట పైన ఏదైతే మనము వెహికల్స్లో వచ్చి పార్కింగ్ చేసుకునే ప్లేస్ పక్కనే ఒక కోనేరు ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది కోనేరు. అంటే పురాతనమైన కోనేరుగా చెప్పొచ్చు మనం దీన్ని. కోనేరు మధ్యలో కూడా చిన్న శివలింగం, 4 స్తంభాలు, ఒక ప్రత్యేక కోవెలలాగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది ఏ టైంలో వచ్చిన భక్తులనైనా నిజంగా ఎంతో ఆకర్షించే కోనేరు. నిత్యం వాటర్తో ఉంటుంది, ఎప్పుడు నిండు కుండలాగా నిండి ఉంటుంది అని ఇక్కడి గ్రామస్తులు కానీ, అర్చకులు కానీ చెప్తున్న పరిస్థితి. ఈ కోనేరును కూడా చూడొచ్చు. ఈ కోనేరు చుట్టుపక్కలనే మొత్తం పచ్చదనం అంతా విస్తరించి పరుచుకుని ఉంది. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళు సేద తీరేలాగా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, తెచ్చుకున్న వాళ్ళ ప్రసాదాలు ఇంటి నుంచి తెచ్చుకున్నవి స్వామివారికి అర్పించిన తర్వాత తినాలన్నా, కాసేపు గడపాలన్నా, వనభోజనాల్లాగా గడపాలన్నా కూడా ఈ కోనేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మొత్తం పచ్చని చెట్లతో, పచ్చని పంట పొలాలతోని ఏర్పడి ఉంది. సో ఇక్కడికి వస్తే ఈ కోనేరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఒక మంచి చెట్టు నీడను కాసేపు గడిపి వెళ్తే గనక మనకు నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ప్రశాంతతనిచ్చే టెంపుల్స్ అయితే మన హైదరాబాద్ సిటీలో, రాజధానిలో అయితే లేవు. చుట్టుపక్కల వెతికితే మచ్చుకకు కొన్ని కనిపిస్తాయి. అందులో ప్రధానంగా మొదటి లైన్లో ఈ ఎల్లకొండ క్షేత్రం ఉంటుంది అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ ఎల్లకొండ ఎక్కడానికి మనం కింద నుంచి మెట్ల మార్గం నుంచి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాక ఏదైతే ప్రత్యేక వాహనాలలో వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉందో అటువైపు నుంచి మనం పైకి ఎక్కాము ఇప్పుడు మెట్ల మార్గం నుంచి. ఆ పైకి వస్తే ప్లేస్ ఇట్లా ఉంది. ఈ మార్గం నుంచి మనం పైకి వస్తాము. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ మార్గం నుంచి పైకి వస్తాము. సో ఎవరైతే 4 వీలర్స్, 2 వీలర్స్ మీద లేకపోతే ఇంకేదైనా వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, చాలా సువిశాలంగా ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ని పార్క్ చేసుకొని ఆ తర్వాత ఇటు నుంచి చాలా అతి కొద్ది మెట్లు, 10 నుంచి 15 వరకు మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి దిగి డైరెక్ట్ గర్భగుడిలో ఉన్న స్వామిని పక్కన అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇటు నుంచి వెహికల్లో చాలా సులువుగా వెళ్ళిపోయే పరిస్థితి, మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేకుండా. ఇది మొత్తంగా ఎర్ర కొండ, ఎళ్ళకొండ, ఆ తర్వాత వెండికొండ, మన తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన శివశక్తి క్షేత్రం ఇది. సో శివభక్తులు అందరూ తప్పకుండా రావాలి. ఇది మొత్తంగా ఈరోజు పల్లవి టీవీ వాళ్ళకి అందించిన ఒక దేవాలయం. కెమెరామెన్ మోహిత్, కిరణ్తో యశోద, పల్లవి టీవీ.